కానీ నిజంగా మీరు మీ పాలసీని, మీ ఫిలాసఫీని ఇంత ఖచ్చితంగా ఎలా ఫాలో అవ్వగలుగుతున్నారండి? నేను ఇప్పుడు మీ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కూడా చూస్తున్నాను. ఇన్ని సినిమాలు చేశారు, అంత సంపాదించారు. పేరుతో పాటు నేను అనుకోవటం డబ్బులు కూడా ఎంతో కొంత సంపాదించే ఉంటారు. కానీ ఇంత నిరాడంబరంగా ఎలా బ్రతకగలుగుతున్నారు? నాకు నిరాడంబరంగా మొదలైన నాకు ఆశ. నేను క్వశ్చన్ చేస్తాను అనుకున్నా. నేను సాధించింది ఏమిటి? నేను సాధించింది ఇప్పుడు నా డ్యూటీ నేను చేశాను, నా రెమ్యునరేషన్ నేను తీసుకున్నాను. అట్లాగే ఉద్యోగం ఉన్నాడు, అతని డ్యూటీ అతను చేస్తాడు, అతను రెమ్యునరేషన్ అతను తీసుకుంటున్నాడు. అట్లాగే నేను చేశాను. నా జీవితం నటన నేను డబ్బు తీసుకుంటున్నాను. నా డ్యూటీ అది. అందుకని కాకపోతే ఏంటంటే ఇవాళ ఏమో ప్రజల్లో ఒక ఎంతూసియాజం ఉంది కాబట్టి, ఆర్టిస్ట్ అంటే ఒక క్రేజ్ ఉంది కాబట్టి ఆ విధంగా మనకు ఎక్స్ట్రా డే వచ్చింది. అది తప్పితే నేను చేసుకుంటే ఏం చెప్పండి? అనంత మాత్రంలోనే మనం మారిపోవాలా? మారితేనే గొప్పనా? అది నాకు మన లైఫ్ ఏంటంటే అబ్నార్మల్గా వెళ్ళదు, నార్మల్గా లైఫ్. అలాగే ఇన్నేళ్ల కెరియర్లో ఎంతో కొంత సంపాదించే ఉంటారు కదా. ఆ సంపాదన జనరల్గా ఆలోచిస్తేనే 55 ఏళ్ల కెరియరు, 800 వరకు సినిమాలు అంటేనే ఈ పాటికి మీరు ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక 3-4 ఇళ్ళు, ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించి ఉంటారని అనుకుంటారు ఎవరైనా. కానీ మనం చూస్తే అలా అనిపించలేదు. సంపాదించడంలో వస్తాను ముందు లేదనుకోకూడదు. మద్రాసులో నాకు ఒక పెద్ద ఇల్లు ఉంది. మద్రాసులో 2 ఇళ్ళు మా ఇద్దరు అమ్మాయిలకి చెరవ వెళ్ళించాను. ఇక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంది, అది ఇప్పుడు కార్పొరేషన్ బ్యాంక్ ఉంది, అది మా ఇల్లే, నేను అద్దెకి ఇచ్చాను. ఉన్నదే మా మిస్సెస్ జగన్. అంత పెద్ద ఇల్లు ఎందుకు, నాకు నేను ఇల్లు కట్టిద్దామని దీంట్లో మా పంకంతో తిండికి దీనికి ఏం లోటు ఇవ్వలేదు. బాగా చేసేవాళ్ళం. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి మెడ్రాస్లో ఉంటున్నారు, ఒక అమ్మాయి మొదటి వరకు అమెరికా నుండి ఇక్కడికి వచ్చారు. ఒక అమ్మాయి రెండోవాడు బెంగళూరులో ఉంటున్నాడు, కన్నడ పిక్చర్లు తీసుకుంటున్నాడు. పెద్ద అమ్మాయి మాత్రం ఉంటాడు. 50 వచ్చి వెళ్ళాం. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వాళ్ళు చదువుకున్నారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, కానీ చదువుకుంటున్నారు. అదే అంటే సింపుల్ లివింగ్, కంఫర్ట్ లివింగ్ చాలు నాకు, లగ్జూరియస్ లివింగ్ వద్దు. అందుకనే నాకు అంటే ఆడంబరాలు వద్దనుకుంటున్నారు. దేవుడు దిగి వస్తే పిక్చర్ మీరు చూసారో లేదు? చూశానండి. దాంట్లో నీతి తృప్తిని మించిన హాయి లేదు. కంటెంట్, మనిషికి కావాల్సిన కంటెంట్. అంతకు ఇప్పుడు అంత సంపాదించాలనుకోండి, మీరు 10 కోట్లు సంపాదించాలనుకున్నాం, ఎక్స్ట్రా సంపాదించిన 100 కోట్లు అయినా ఏం చేసుకుంటారండి? చెప్పండి. సంపాదించాలి కాబట్టి ఇంత తింటారా రోజు, తర్వాత బాగా సాగుతారా? ఏం చేసుకుంటారు దాన్ని? తర్వాత తరాల వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు అదే కదా పాలసీ. తర్వాత వాళ్ళకి కోట్లు ఇవ్వాలా? లక్షలు ఇస్తే చాలా. ఇప్పుడు మనకేమైనా కోట్లు ఇచ్చారా, లక్షలు ఏమైనా ఇచ్చారా? మన సంపాదన అట్లాగే వాళ్ళకి సంపాదించుకునే ఛాన్స్ ఎప్పుడు ఇచ్చారు మీరు? వాళ్ళకైనా ఛాన్స్ ఇవ్వాలి కదా. ముందుగానే గోల్డెన్ స్పూన్తో వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు వయసెస్ అలవాటు అయిపోతారు. మీరు ఏ రంగంలోనైనా సరే చూడండి, ప్రతి వాళ్ళ పేదరికం నుంచి ఇచ్చిన విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకు ఒక పట్టుదల, ఏదో సంపాదన చెందాలని, పేరుపై తెలుసుకోవాలనే ఒక కాన్ష ఉంటుంది. ఇక పెద్దవాళ్ళకి కాన్ష ఉండదు, వాళ్ళు వయసెస్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టారు, వాళ్ళకి వాళ్ళు సంపాదించాలని అవసరమే ఉంది. మనకి పేదవాళ్ళకి అవసరం ఉంది. అట్లాగే ఇప్పుడు మన పివి నరసింహారావు అక్కడ పల్లెటూరు నుంచి వచ్చారు, మరి ఇండియా ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు మన మోదీ గారు, పేపర్ చదివాం కదా, టీ అమ్ముకున్నాడు అది. మరి ఇవాళ మా ప్రైమ్ మినిస్టర్ మరి ఆయన గోల్డెన్ స్పూన్తో పుట్టి వచ్చాడా? ఎప్పుడు చూసుకోండి, జీవితంలో పెద్ద వాళ్ళు అందరూ పైకి చిన్నగా స్టార్ట్ అయినట్టు. మన ఆస్తిపాస్తులు, మన మనం డబ్బు ఇదే మనని పైకి రానివ్వదు, వయసు వాళ్ళు దించేస్తారు. అందుకని వాళ్ళకు ఛాన్స్ ఇవ్వండి. అన్నంత మొదలు ఏంటంటే మనకు కన్నీ పెంచినందుకు సగం విద్య చేయించాం, వాళ్ళకి మినిమం గ్యారెంటీ ఇచ్చాం, కన్న పాపనుకో పుణ్యానుకో. అంతేగాని ఊరిని 5 కోట్ల సంపాది ఏదో ఏం చేసుకుంటారు కూడా చెప్పలేదు.
దాన్ని ఎట్లా దాచుకోవాలా ఎలా ఎందుకంటే ట్యాక్స్ నుంచి తప్పించుకుంటాం అది ట్రై చేయాలి కదా ఇక. అవును, కరెక్ట్. అందుకని నాకు మాత్రం మొట్టమొదటి ఇది ఇప్పుడు మనం తర్వాత దెబ్బతింది అనుకోండి ఎవరైనా సంపాదించి విరవేయాలి ఇప్పుడు ఏమైపోయిందని అంటారు. ఇప్పుడు మనం ఉన్నామని ఏమంటాం చాలా సింపుల్గా బతికాడు అనుకుంటప్పుడు నాగిరెడ్డి గారు ఉండేవాడు. ఒక మనీ వేసుకొని చిన్న టవల్ వేసుకున్నాడు. ఆహా ఎంత సింపుల్గా ఉన్నాడే అంట బాగుంటుంది. అదే ఏమీ లేదు ఆయన సింపుల్గా పని చెప్పి ఏమి బిడిచిపడుతున్నాడో చెప్పింది దాదాపు ఇది పెద్ద ఉండటం అని మళ్ళీ ఆయన తిట్టుకుంటారు కానీ పొగడరు ఇంత ఇదిగా ఉంటున్నాడని. అందుకని సింపుల్గా ఉంటాం కలిసి పెట్టాను. డ్రీమ్ ఛానల్ శ్రోతలకు ప్రేక్షకులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను మీ ఓల్డ్ ఆర్టిస్ట్ని, పూర్వపు ఆర్టిస్ట్ అని. ఇప్పుడంటే యాక్టివ్గా లేకపోవచ్చు, అయినా ఇప్పటికీ ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పటికే కొనసాగుతున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల ప్రస్తుతం నేను వేషాలు చేయలేకపోవచ్చు. ఈ విధంగా నా అనుభవాలు కానీ నా జీవిత పరిణామాలు కానీ అన్నీ వీరి ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు, మీరు గ్రహించే ఉంటారు. ఈ పాటికి నా పూర్తి క్యారెక్టర్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు, మీరు అందరూ మేధావులు. నా ఈ సంభాషణలో మంచింటే గ్రహించండి, చెడు ఉంటే దాన్ని విసర్జించండి, సహృదయంగా తీసుకోండి అని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సెలవు.